నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే ఒకవేళ మరచినను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను అబద్ధాలకు నా చెయ్యి విడువకను యెహోవా నన్ను చేయును అబద్ధాలకు నా చెయ్యి విడువకను యెహోవా నన్ను చేయును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ భయపడను నాయు నా తోడయు నా ఆశ్రయము నీవే నా తోడయు నా తోడయు నా ఆశ్రయము నీవే నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ భయపడను మార్గమును ఉపదేశమును ఆలోచన అనుసరించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుసరించే నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ భయపడను నా తోడయు నా తోడయు నా
దేవునికి స్తోత్రం. కూడినటువంటి ప్రభువులందరికీ యేసుక్రీస్తు వందనాలు. చదువుకున్నటువంటి లేఖన భాగం అనేకసార్లు మనం చదువుకున్నాం. ఒక్క మాట మనం ధ్యానం చేసుకున్నాం. మనం వెళ్ళిపోదాం. 7వ వచనం చదవండి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. చాలు. ఇక్కడ దావీదు రాస్తూ మాట్లాడుతున్నాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అని అన్నాడు. ఇక్కడ అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. వారు నేను అనేటువంటి 2 విభాగాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరట? వారు నేను. వారి విషయంలో ఏం మాట్లాడుతున్నాడంటే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం. అంటే అసలు సంతోషం ఒక మానవాళికి ఎప్పుడు సంతోషం దొరుకుతుంది? ఎప్పుడు సంతోషంగా ఒక మానవుడు ఉండగలుగుతాడు? ఒక నరుడు ఎప్పుడు సంతోషంగా మనగలుగుతాడు లేదా సంతోషించగలుగుతాడు అంటే ఎట్లా? ఒక సాధారణ వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ధాన్య ద్రాక్షారసములు అనగా ఈ లోకములు ఐశ్వర్యము, సంపదలు, తినడానికి సమృద్ధి ఆహారం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? సంతోషంగా మంచి వస్త్రాలు, మంచి ఇల్లు, మంచి బంగ్లా, ఈ లోకములో సకల సమృద్ధి ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనుషులందరూ సంతోషిస్తారు. అవన్నీ లేకపోతే ఏం చేస్తారు? దుఃఖపడతారు. అవునా కదా? అప్పుడు సంతోషం ఉండదు. అన్ని కలిగినప్పుడు సంతోషం ఉంటది, ఏమి లేనప్పుడు సంతోషం. ఒక మనుషుని యొక్క సంతోషం ఎప్పుడు అంటే అన్ని కలిగినప్పుడు సంతోషం. ఆ మాట మనం చదువుతున్నాం అక్కడ. ఏంటంట? వారి ధాన్య ద్రాక్షారసములు అనగా తినడానికి, ఆహారం తాగడానికి కావలసినటువంటి వాటి అన్నిటినీ వారి ద్రాక్షారసములు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించాడు. అప్పుడు వారికి ఎంత సంతోషం ఉంటుందంటే చెప్పలేనటువంటి సంతోషం. ఒకడు ధనవంతుడు మనం చూస్తాం, వానికి అనేకమైన పంట కూర్చుకున్నాడు. అప్పుడు అన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీ కొరకు విస్తారమైన ఏముంది ధాన్యం సమకూర్చబడినది అని తన ప్రాణముతో తన సంతోషిస్తున్నాడు, ఉత్సహిస్తున్నాడు, తనలో ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. అంతకుముందు సంతోషమేమి లేదు. అట్లా ఇక్కడ ఒక మనుషుడికి సంతోషం ఎప్పుడు అంటే సకల సమృద్ధి కలిగినప్పుడే సంతోషం. సమృద్ధి లేకపోతే, కొరత వచ్చినప్పుడు, లేవచ్చినప్పుడు, కలిమి వచ్చినప్పుడు అందరూ సంతోషపడతారు, కానీ లేవచ్చినప్పుడు ఎవరు సంతోషపడరు. కానీ ఇక్కడ దావీదు ఒక మాట అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం అన్నాడు. అప్పుడు ఎప్పుడు సంతోషిస్తున్నారు వాళ్ళు? ధాన్య ద్రాక్షారసములు ఎప్పుడైతే విస్తరించినారో నాడు సంతోషం ఉంది వారికి. అందుకే వారి సంతోషము కంటే అక్కడ చదవండి, అధికమైన సంతోషములు నీవు నా హృదయములో అంటే వారికి ఎప్పుడు సంతోషం దొరికిందంటే ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు వారికి సంతోషం. కానీ ఈయనకు దానికంటే ఎక్కువైన సంతోషం ఈ హృదయంలో పుట్టించినాడు. ఎవరు పుట్టించారు? ఇప్పుడు దేవుడు పుట్టించాడు. అనగా ధాన్యము, ద్రాక్షారసములో, ఇంకేములో ధనము లేదా వెండి బంగారములో, వస్త్రములో, ఈ లోకములో ధన సంపదలో ఇంకేమో దేవుడు ఇస్తే ఈయనకు సంతోషం రాలే. ఏంటంట? వారికేమో ధాన్యాద్రాక్షారసములు దొరికి వారు సంతోషిస్తుంటే దేవుడు ఈయన హృదయంలోనే ఒక సంతోషాన్ని పుట్టించాడంట. ఏంది సంతోషాన్ని? వారికెలా పుట్టింది? మరి వారికెట్టా సంతోషం వచ్చింది? దేవుడు పుట్టించాడా? ఎవరు పుట్టించారు? ధాన్యము సంతోషాన్ని పుట్టించింది, ద్రాక్షారసము సంతోషాన్ని కలిగించింది, లేకపోతే ఈ లోకంలో సంపాదన వారికి సంతోషాన్ని పుట్టించింది, ఈ లోకంలో సర్వ సమృద్ధి వారికి ఏం తెలుస్తుంది? సంతోషాన్ని కలిగించింది. కానీ ఇక్కడ దావీదుకి ఏం సంతోషం ఉందంటే ఏంటంట? దేవుడే పుట్టించిన సంతోషం.
అసలు దేవుడు ఎలా సంతోషం పుట్టిస్తాడంటే ధాన్యం లేదు, ద్రాక్షారసం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, సంతోషం ఎట్టుంటుందని చెప్పండి. ఇప్పుడు మనకు అన్ని ఉంటే ఏం చేస్తాం? సంతోషంగా ఉంటాం. ఏం లేకపోతే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనకు సుఖంగా ఉన్నటువంటి సంతోషం, సుఖం అనగా నాకు కావలసిన సంకల సమృద్ధి, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, తినడానికి భోజనం ఉంది, నాకు కష్టపడడానికి మంచి సంపాదించుకోవడానికి మంచి ఉద్యోగం ఉంది. ఇవన్నీ నాకు ఉన్నప్పుడు నాకేముంటుంది? సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? సంతోషం ఉంటుంది. ఇప్పుడు నా ఉద్యోగం ఊడిపోయింది, తర్వాత సంపాదన తక్కువైపోయింది. ఇప్పుడు భోజనం కూడా ఏమవుతుంది? సంపాదన తక్కువైపోతుంది, భోజనం కష్టమైపోతుంది. ఇప్పుడు రోజు చికెన్ తినేవాడిని, ఈరోజు అది దొరకడం లేదు. ఇప్పుడు ఏమైపోతుంది? అయ్యో అనేటువంటి అప్పుడున్నటువంటి సంతోషం ఈ రోజు ఏమైపోయింది? తగ్గుతుంది. అనగా ఎప్పుడైతే నాకు కలిమి విస్తరిస్తుందో, లేకపోతే నాకు ధనం విస్తరిస్తుందో, అప్పుడు నాకు సంతోషం పెరుగుతుంది. నా సంపాదన తగ్గుతున్న కొద్దికి నాకేమైపోతుంది? ఇప్పుడు సుఖము, ఐశ్వర్యము నాకున్నప్పుడు సంతోషించగలుగుతున్నాను. సుఖము, ఐశ్వర్యం తగ్గుతున్నప్పుడు, నాకు శ్రమలు వాటిల్లున్నప్పుడు నాకు సంతోషం అయిపోతుంది, తగ్గిపోతుంది. మరి దావీదుకు ఈ సంతోషం పుట్టిస్తే మరి కరువులో కూడా సంతోషించగలుగుతారైనా? ఇప్పుడు మనకు అడుగుదాం, మనకు అయ్యా దావీదా, నీకు కరువు వచ్చిందనుకో, సంతోషిస్తావా? నీకు తినడానికి తిండి లేదనుకో, సంతోషిస్తావా? కట్టుకోవడానికి వస్త్రం లేదనుకో, సంతోషిస్తావా? నీ ఇంటి వాళ్ళు నిన్ను వెలివేశాడనుకో, సంతోషిస్తావా? అవును, సంతోషిస్తా. ఎందుకు? దేవుడు నా హృదయం ఏం చేశాడు? పుట్టించాడు ఒకటి. ఈ పుట్టినటువంటి సంతోషం ఎక్కడ పోతుంది? మన ఇంట్లో ఒక కొడుకు పుట్టాడండి, వాడు ఎక్కడ వెళ్తాడు? వెళ్ళిపోయాడు. ఎందుకంటే మా ఇంట్లో పుట్టాడు, అక్కడ ఎక్కడ పోతాడు? అంటే ఇప్పుడు దేవుడు తన హృదయంలో ఒకటి పుట్టించాడు. ఏం పుట్టించాడు? సంతోషం పుట్టించాడు. ఈ సంతోషం పుట్టించినటువంటి ఈ సంతోషం ఎవరు పుట్టించాడు? దేవుడే పుట్టించాడు. కనుక ఈ సంతోషం తన హృదయంలో పుట్టింది కాబట్టి కరువున్న దేవుల్లో ఆనందిస్తాడు, సంతోషమున్న దేవుల్లో సంతోషిస్తాడు. అనగా సంతోషం అనేది హృదయంలో పుట్టింది. కానీ ఏదో కలిమిని బట్టో, లేదా ఈ లోకంలో సంపదను బట్టో, కలిగిన వస్త్రాన్ని బట్టో కలిగినటువంటి ఏమో ఈ లోకంలో ఒక సంపదను బట్టో కలిగినటువంటి సంతోషం ఇది అట్లా. ఈ రోజు మనకి ఏ సంతోషం దొరికింది? నిజంగా నీకు కలిగిన ఉద్యోగం బట్టి సంతోషమా? నీకు కలిగినటువంటి వస్త్రం బట్టి, చాలా మందికి వస్త్రం బట్టి సంతోషం ఉంటుంది, మంచి మంచి ఇల్లుని బట్టి సంతోషం ఉంటుంది, కొంతమంది ఉద్యోగాన్ని బట్టి సంతోషం, కొంతమంది భార్యను బట్టి సంతోషం, కొంతమంది పిల్లల్ని బట్టి సంతోషం. ఇట్లా ఒక్కొక్కరి సంతోషం ఒక్కొక్క రంగం ఉందండి. కానీ ఇక్కడ వారి ధాన్యాద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం అది. కానీ దానికంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. అనగా ఈ దేవుడు పుట్టించిన సంతోషం ఎవరి హృదయంలో అయితే ఉందో వారు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందిస్తారు, సంతోషిస్తూనే ఉంటారు. నిజంగా ఈ సంతోషం మనకుందా? ఒక వర్షం మనం చదువుకుందాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ నుంచి చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి, మాసిదోనియ సంఘస్థులకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి. ఏం కృప? మాసిదోనియ సంఘస్థులకు దేవుని కృప అనుగ్రహించబడినట. చదవండి. దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. దేవుని అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ కృప? చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఏ శ్రమలంట? బహుశ్రమల. బహుశ్రమ వలన పరీక్షింపబడ్డారా? అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వస్తే ఎవరైనా సంతోషిస్తారా? చెప్పండి. మీకు శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సంతోషించారా? ఇప్పుడు నాకు చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మీకు మీరు పరీక్షించుకోండి. మీకు శ్రమ, మామూలు శ్రమ, అక్కడ వాళ్ళకి ఏమొచ్చిందంట? దాని ముందు దేవుడు అనుగ్రహించబడిన కృప. అది అందరికి కృప దొరకదు. శ్రమ వచ్చిందంటే కృప దొరికినట్టే. మాసిదోనియ సంఘస్థులకు ఏం దొరికిందంట? దేవుడు తనకి ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. ఆ కృపను అనుగ్రహించి ఏదనగా చెప్తున్నాడా? ఏంటంటే కృప వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమ వలన పరీక్షిస్తాడు దేవుడు. ఆ కృప నీకు దొరికితే శ్రమ వలన నీకేం చేస్తాడు? పరీక్షిస్తాడా? శ్రమల వలన, బహుశ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిరి. హల్లెలూయా. ఇప్పుడు రా మనకు హల్లెలూయా. శ్రమ వస్తే ఆనందం వస్తుందా? సుఖం దొరికితే ఆనందం. కానీ వీళ్ళకేం దొరికింది? బహుశ్రమ. మామూలు శ్రమ కాదండి. మనకి ఎలా శ్రమ దొరుకుతుంది? మనకు శ్రమ దొరకదు. ఒక్కరోజు పని లేకపోతే మనకు శ్రమ అనిపిస్తుంది. కానీ వాళ్ళకేం దొరికిందట? బహుశ్రమ. ఈ బహుశ్రమ దొరకడానికి కూడా ఏం కావాలంటే దేవుడి కృప కావాలి. మనకు దేవుడి కృప దొరికితే మనకు ఆనందం దొరుకుతుంది, లేకపోతే దేవుడి కృప మనకు దొరికితే మంచి ఇల్లు దొరుకుతుంది, దేవుడి కృప దొరికితే మనకి ఇంకేమో ఈ లోపల అన్ని దొరుకుతాయి అని చాలా మంది క్రైస్తవ సమాజం అనుకుంటుంది.
కానీ ఇక్కడ ఏం దొరికింది వీళ్ళకు? మాసిదోనియా సంఘస్థులకు ఏం దొరికిందంట? ఈ ఏ సంఘస్థులు ఇది? మాసిదోనియా సంఘం కదా. ఈ మాసిదోనియా సంఘం దేవునికి ఒక కృప దొరికింది. ఆ కృప వల్ల వీరికి ఏం దొరికింది? బహుశ్రమ దొరికింది. ఆ శ్రమ వల్ల వీరికి ఏమైంది? వీళ్ళు పరీక్షింపబడ్డారు. శ్రమపడి పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారండి. ఎవరికైతే దేవుని కృప దొరుకుతుందో శ్రమలో అత్యధికంగా సంతోషిస్తారు. బహుశ్రమ దొరికింది. ఆ శ్రమలో ఆనందం కూడా వారికి. ఎక్కడికై ఈ సంతోషం? ఎక్కడి నుంచి దొరికింది సంతోషం అంటే దేవుడు వారి హృదయంలో పుట్టించాడు. ఏం చేశాడు దేవుడు హృదయంలో? వస్త్రం లేనప్పుడు కూడా ఆనందంగా ఉన్నారా? ఆహారం ఇప్పుడు సమృద్ధిగా ఉంటే అప్పుడు ఆనందంగా ఉన్నారు. ఆహారం సమృద్ధి లేదు అప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆనందం. ఎందుకు? దేవుని కృపను పొందిన వారు. అందుకే దావీదు చెప్తున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి. ఏం చేస్తారు? విస్తరించాడు. ఎంతో ఉంది. ఈయనకేం లేకపోవచ్చు. వారి సంతోషం కంటే ఈయనకే సంతోషం. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, నిజంగా ఆ సంతోషం నా ఉద్యమంలో ఉందా? ఆ కృప నాకు దొరికిందా? ఆ బహుశ్రమ నాకు వచ్చినప్పుడు, నిజంగా నేను పరీక్షింపబడుతున్నప్పుడు నేను అత్యధికంగా సంతోషించగలుగుతున్నాను ప్రభువులో. నేను కృప పొందిన వాడు కనుక ఆ శ్రమల వలన, ఆ ఇబ్బందుల వలన నేను పరీక్షింపబడి నేను నిజంగా దేవుడిలో సంతోషించగలను. బహుగా ఆనందిస్తున్నా, బహుగా సంతోషిస్తున్నారు అంటే తెలుసు. ఆ సంతోషం లేని వారు నిజంగా దేవుడు తమ హృదయంలో ఏం చేస్తున్నారు? ఆ సంతోషానిక పుట్టించా. కానీ దావీదు జీవితంలో, దావీదు హృదయంలో ఏం చేసినాడు? సంతోషాన్ని. మరి వారికి అనగా దావీదుకు ఇతరులకు పోల్చినట్టయితే ఇతరుల గురించి వారు చెప్తున్నాడు, వారికి ధాన్యం, ద్రాక్షారసములు, వస్త్రములు, ఈ లోక సంబంధములు ఏమి కలిగితే వారికి సంతోషం కలుగుతుంది. అవి అయిపోతే సంతోషం అవునా కదా? లోకములు ఉన్నదంతా ఇదే. లోకములో తమకు సౌఖ్యం దొరికినప్పుడు, లోకములో సుఖం దొరికినప్పుడు, లోకంలో ఐశ్వర్యం దొరికినప్పుడు, లోకంలో సంపద దొరికినప్పుడు వారికి సంతోషం. ఇవన్నీ తరిగిపోతే వారికి సంతోషం. కానీ క్రైస్తవునికి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు తమతో సంతోషం. వారు కృప పొందిన వారు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడుతున్న వారు. అవునా కదా? అసలు దేవుడు మనం ఏర్పరచుకునేది ఎందుకు? సుఖం కోసమా? ధనము, ద్రాక్షారసము, సంతో ఈ లోకంలో సమృద్ధిని ఇవ్వడానికే? ఒక మాట మనం చదువుతున్నాం రండి. 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయం మొదటి చదవండి, 9 నుంచి చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయ్యే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి. వీళ్ళకేం దొరికింది? వీళ్ళకు కూడా కృప. చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలములను వచ్చును దాన్ని విచారించి పరిశోధించి. ఇక్కడ క్రీస్తు ఆత్మ మనకంటే ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలకు ఏం చేసిందట? బయలుపరిచింది. ఏం బయలుపరిచింది అక్కడంటే ఈ రక్షణ గురించి వారి రక్షణ గురించి పరిశీలిస్తున్నప్పుడు క్రీస్తు ఆత్మ వారి ఎంత ఏముందట? క్రీస్తు పుట్టక ముందే వారి ఎందుకు క్రీస్తు ఆత్మ ఉందండి. అవునా కదా? క్రీస్తు ఇంకా పుట్టలే ఈ లోకములో, కానీ క్రీస్తు ఆత్మ వారి లోపల మనకు కలగబో ఆ రక్షణ గురించి ఆ క్రీస్తు ఆత్మ వారికి తెలియజేస్తుంది. అవునా కదా? క్రీస్తు విషయమైన శ్రమల గురించి ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు క్రీస్తు విషయమైన శ్రమల గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి. క్రీస్తు విషయమైన శ్రమలు తర్వాత కలగబో మహిమ. అనగా ముందేముంది? మహిమ, శ్రమ. ఎవరికి? మనం. వాళ్ళకి ఆ ప్రత్యక్ష దొరికింది. మనకు అనగా తమకు కలిగిన ఆ యొక్క పరిశుద్ధాత్మ అనగా క్రీస్తు ఆత్మ బయలుపరుస్తున్నాడు. ఏంటంటే వారికి ముందేం కలుగుతుంది? శ్రమ. తర్వాత ఏం కలుగుతుంది? మహిమ. అవునా కదా? అందుకే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను సహించి శ్రమను ఓర్చుకున్నాడు రాయబడింది. అనగా ఇప్పుడు ముందేముంది? మనకు ముందు శ్రమ, తర్వాత ఏముంది? మనకు కలగబోయే
ఇది ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ మాట్లాడుతుంది అక్కడ, అవునా కదా? అంటే ఇప్పుడు ఆ ముందు వచ్చిన 9వ వచనం కదా మనకు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును. ఏం వస్తున్నప్పుడు ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై. హల్లెలూయా. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం దేని వల్ల కలుగుతుంది? ఆత్మరక్షణ పొందుచున్న వారికి రక్షణ. ఆత్మరక్షణ ఎవరైతే పొందుచున్నారో వారికి సంతోషం. చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. చెప్పనాసక్యమును వినండి, చెప్పనాసక్యమును అనండి, చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఎవరు దొరుకుతుంది? ఆత్మరక్షణ పొందుచున్న వారు. శరీర రక్షణ వారికి లేకపోవచ్చు, శరీరానికి శ్రమలు దొరుకుతున్నాయి, ఆత్మకు రక్షణ దొరుకుతున్నాయి. శరీరానికి ఇబ్బందులు దొరుకుతున్నాయి, ఆత్మకు రక్షణ దొరుకుతున్నాయి. కనుక దేవుని కృప వారికి కలిగింది, దేవుని కృప వారికి దొరికింది. అందుకే వారి హృదయంలో దేవుడు పుట్టించాడు ఆ సంతోషాన్ని, రక్షణ వారికి కలిగిస్తున్నాడు. కనుక ఎవరైతే ఆత్మరక్షణ పొందుచున్నారో వారికి ఏం దొరుకుతుంది? ఇప్పుడు చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం వారికి. ఇప్పుడు ఒక లాజరు దగ్గరికి వెళ్ళి వినండి, అయ్యా నీకు తినడానికి ప్లేటు లేదు, కట్టుకోవడానికి కనీసం వస్త్రం లేదు కదా, నువ్వు ఎలా ప్రభుని ఆరాధించగలుగుతున్నావు, నువ్వు ఎలా దేవుని ఆరాధించగలుగుతున్నావు అని చెప్తాడు. ఆత్మరక్షణ పొందుచున్నాను గనక శరీరానికి క్షీణించిపోతుంది, ఆత్మరక్షణ పొందుతుంది. ఇప్పుడు శరీరాన్ని గమనించేవారు లేరు, శరీరాని కోసమే మాకు అన్ని కావాలి తప్ప ఆత్మ యొక్క రక్షణ వారికి అవసరం. అందుకే యేసు దగ్గర రండి, మీకు శరీరానికి ఉన్నటువంటి కోరికలు తిరిగిపోతాయి, రండి 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 అని పిలుస్తున్నాడు. మీరెవరు? వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు సంతోషించే వారి అంట. వారి ధాన్యము ద్రాక్షారసం ఎప్పుడైతే విస్తరిస్తుందో వారికి సంతోషం దొరుకుతుంది. కానీ నిజమైన క్రైస్తవులకు ఉన్నదంతా ఓడిపోయినా ఏం దొరుకుతుంది? అక్కడ మనం మాసంలో సంఘస్థులకు ఏం దొరుకుతుంది? ఏం దొరికింది? ఉన్నదంతా వాళ్ళు బహుపేదవారు అంటండి. అక్కడ మనకి నిరుపేదలను వారి దాతృత్వం బహుగా విస్తరించారు అనే వారు చాలా నిరుపేదలు, కనీసం తినడానికి తిండి లేనటువంటి ఆ నిరుపేదలు, పేద మాత్రం కాదు నిరుపేదలు. కానీ వారు దేవుని సన్నిధిలో అర్పించే కార్యక్రమాలు తెలుసా? శ్రేష్టమైనది. చాలా మంది సంఘాలు ఉన్నాయి, వాళ్ళు బహు ధనవంతులు ఉన్నారు, కానీ వారి దగ్గర ఉన్నటువంటి దేవుడికి ఇచ్చే కానుకల విషయంలో చూసినట్టయితే ఈ పేదవారిని కానుకైపోయింది. ఎందుకు? వారు దేవుని ప్రేమించేవారు, ఆత్మరక్షణ కోసం వారి ఆనందము, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుని ప్రేమించే ఆ తత్వం వారిలో ఉంది. ఎందుకు? దేవుణ్ణి కలిగిన వారు, క్రీస్తు ఆత్మను కలిగిన వారు, ఆత్మరక్షణ పొందుచున్నవారు కనుక దాని మీద మన మనసు ఉంది. మనసు ఎక్కడుంది? శ్రేష్టమైన దాని మీద మనసు ఉంది. కనుక నిజంగా ఈ ఆత్మరక్షణ పొందుచున్న వారు ఎవరైనా సరే వారు శరీరానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శరీర సంబంధంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు వారు ఎదుర్కొన్నప్పుడు కూడా వారు ఎందుకు సంతోషిస్తున్నారంటే దేవుడు తమ జీవితంలో ఏం చేశాడు? ఇప్పుడు దావీదు తన జీవితంలో ఏం చేశాడు? ఇప్పుడు సంతోషాన్ని పుట్టించాడు. ఈ సంతోషం చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన, అసలు ఈ మాటను వర్ణించడానికి మనకు తరం కాదు. నిజంగా చెప్పనాసక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం నిజంగా ఒక ఆత్మీయ జీవితంలో ఎవరైనా కనబడుతుందా? ఈ వచనం చెప్పడానికి కూడా నాకు భయం అవుతున్నాను. ఎందుకంటే ఇది చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం. మనకి సంతోషం ఎప్పుడు దొరుకుతుంది? ఆది భక్తులు ఈ సంతోషాన్ని పొందుకున్నారు. వారి తల్లిదండ్రులు వెలివేశారు వారిని, కుటుంబాలు తరివేశారు వారిని. ఆ సంతోషాన్ని అవధులేవండి వారికి. కుటుంబం తరివేసినా, భార్య ఇడిచిపెట్టినా, పిల్లలు వెలివేసినా ఒంటరిగా వెళ్ళిపోయారండి. కానీ ప్రభుని వారు కలుగుని సంతోషంగా పాటలు పాడుతూ ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఊరు తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఒక భక్తుడైతే వెళ్తూ 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 ఊరందరూ కొడితే కూడా చెట్టు మీద ఎక్కి ప్రసంగం చేసేవాడంట. ఆయన మాటలు గంభీరంగా ఉండేవి. ఆయన మాటలు అనేకులు రక్షింపబడ్డారు. అందరూ వెలివేశారు అతని. ఒంటరిగా ఉండి ఎక్కడి నుంచి చెట్టు మీద ఉండి ప్రసంగం చేసిన వారు ఉన్నారు. భార్య విడిచిపెట్టింది, ఎక్కడో వెళ్ళిపోతున్నాడు, పాటలు పాడుతూ ప్రభువును ఆనందించాడు. ఎంతో మంది ప్రవక్తలు వారి రాసిన పాటలు ఇప్పుడు మనం పాడుకుంటున్నాం. ఇప్పటి అటైతే వారెవరు? అందరూ వెలివేసినప్పటికీ వారి హృదయం ఏముంది? దేవుడు పుట్టించిన సంతోషం. ఆ సంతోషంతో సంతోషంగానే చేస్తున్నారు. మనం చూస్తున్నాం, జైల్లో వేసేసారు అతన్ని, పౌలు శీలని. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొట్టి బాగా కొట్టేసి రక్తాలు కారుతున్నాయి, బొండలు బిగించేసి జైలు వేసేసారు. ఇప్పుడు పాట వస్తుందా మనకి?
ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ వారికి ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? వారు ఆత్మరక్షణ పొందుచున్నవారు కనుక, వారు దేవుడి కృపను పొందుకున్నారు కనుక బహుశ్రమల వలన వారు పరీక్షింపబడుతున్నారండి. బహుశ్రమల వలన వారు పరీక్షింపబడుతున్నారు. ఆ పరీక్షింపబడుతున్నప్పుడు ఆ యొక్క వేదనలు, ఆ యొక్క సందర్భంలో, ఆ కష్ట నష్టాలలో కూడా వారు బహుగా ఆనందించగలుగుతున్నారు. ఆ ఆనందాన్ని బట్టి ఆ జీలత్ గారి మారు మనసు పొందాడు. నిజంగా మనకేం లేకపోయినా నిజంగా మన ప్రవర్తన గమనించి వారు అనేకులు ఉన్నారు. ఎందుకు మీరు సంస్థను బ్రదర్ ఎంత ఆనందంగా ఉన్నారు, మీరు ఒక కిరాయి బతుకు కదా, మీరు ఎలా ఉన్నారు అని మనం పరీక్షించవాలన్నారు. ఎందుకు? నేను ఆత్మరక్షణ పొందిన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. మనకి ఏది లేకపోయినా, మనకి ఏమున్నా ఏమి లేకపోయినా మనడు దేవుడు పుట్టించిన ఆనందం అది కూడా ఎత్తుకోలేడు. మన దగ్గర ఉన్న ఏదైనా దోసుకుపోవచ్చు, కానీ ఆనందాన్ని దోసుకుపోడు ఎవడు. ఎందుకంటే దేవుడే పుట్టించిన ఆనందం అని. అంటే ఈరోజు దావీదు చెప్తున్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం. వారికి ధాన్యము ద్రాక్ష రసం ఎంతో విస్తరించిందండి. నీకేం విస్తరించలేదు, నీకేం విస్తరించింది? దేవుడి కృప విస్తరించింది. నీకు దేవుడి కృప విస్తరించింది. ఆ కృప వలన నీకేం దొరికింది? శ్రమ. ఆ శ్రమ వలన నువ్వు పరీక్షింపబడుతున్నావు. పరీక్షింపబడినప్పుడు అత్యధికంగా సంతోషించారు మాసిదోనియా సంఘస్థులు. ఈ సంఘం గురించి కొరింథీయులకు పౌలు రిటర్న్ రాస్తున్నారు. వారిని చూడండి ఒకసారి, వారిని చూడండి. నిన్ను బట్టి నీ సేవకుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు, అతను చూడు, ఆ సహోదరుని చూడు ఎలా ఆనందిస్తున్నారు, దేవుడి కృప ఎలా పొందుకుంటున్నారు అని మన గురించి మన సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, మన వారు సాక్ష్యం ఇవ్వాలి, మన పెద్దలు సాక్ష్యం ఇవ్వాలి, ప్రభువు సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఈరోజు మనం దేవుడి కృపను పొందాలి. ఇప్పుడు మన మనసు దేవుని మీద తిరుగుడు కాక ప్రభు ఆ సంతోషం దేవుని పుట్టించు. మనం ప్రార్థన చేసుకుందాం. దావీదు జీవితంలో చేసినటువంటి అత్యధికమైన సంతోషం, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో నీవు పుట్టించవా? దావీదు జీవితంలో పుట్టించిన ఆనందమును నాకు పుట్టించవా? మాసిదోనియా సంఘస్థులకు దొరికిన కృప నాకు దొరుకునుగాక అని ఎవరు వేడుకుంటారు? నిజంగా ఈ మాట మనకు చెప్పాలంటే భయం వేస్తుంది. నిజమే, వారు అత్యధికముగా సంతోషించారు. దానికి ముందు వారికి ఏం దొరికింది? అధికమైన శ్రమ, బహుము శ్రమ. క్రీస్తునందు శ్రమ పడతారు, తరువాత క్రీస్తులో మహిమపరచబడతారు. సహోదరుడా, మనకు మహిమ ఉన్నది తెలుసా? అంతే మనకి శ్రమ. లోకస్తులందరూ సుఖపడుతున్నారు, పండగ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. వస్త్రములో సంతోషం, ఆహారములో సంతోషములు, ధాన్యములో ద్రాక్షారసములో ఇంటిలో వీటన్ని గురించి సంతోషం వారికి ఉన్నది. మనకి లోకములో శ్రమ, తరువాత మనం మహిమ పొందబోతున్నాం. ఇది ఆత్మ మాట కదా? చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషమును దేవుడు నాకు దేవుడు పుట్టించును గాక. ఆ కృప నాకు దొరుకును గాక, నాకు దొరుకును గాక, నాకు దొరుకును గాక. అందరూ వెళ్ళండి. ఈ కృప నాకు కావాలి, ఈ కృప నాకు కావాలి. నేను ఆనందించాలి, నా హృదయములో పుట్టించు. ఒకరిని బట్టి దొరికే ఆనందం కాదు, ఒక దాని వస్తువుని బట్టి ఆనందం కాదు, ద్రాక్షారసం బట్టి ఆనందం కాదు, దానిని బట్టి ఆనందం కాదు, ఇల్లును బట్టి ఆనందం కాదు. ఆత్మరక్షణ పొందుచున్నవారు చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఇది దేవుడు వారితో కలిగించాడు, ఇది దేవుడు వారితో పుట్టించాడు. అందుకే రక్షణ పొందుకున్న వారు జైల్లో ఉన్న ఆనందమే బయట ఉన్నవారు వెలుపల పోరాటములు, లోపల భయములు ఆయన దేవుడు ఆనందిస్తూ సాగిపోతున్నారు. ఇదిగో నాకు మరణ బంధువులు ఉన్నారు, ఆయన నేను ఆనందిస్తూనే ఉన్నాను. నీకు శ్రమ ఎప్పుడు కలుగుతుందో నీ కనుక మహిమ కనబడాలి.
పరీక్షిస్తావు, పరీక్షిస్తావు. దేవాలయ సంతోషం పుట్టించు దేవా, సంతోషం పుట్టించు దేవా. కీర్తన గ్రంథము 23వ కీర్తన. కీర్తన గ్రంథం 23వ కీర్తన. దాన్ని మొదటి వచ్చేసరికి సాధించండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణములకు ఆయన శరణిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అందరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి. 7 గంటలు హల్లెలూయా. ఇక మనం చూస్తున్నారు, దావీదు భక్తుడి కీర్తన మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చికల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయనను పచ్చికల చోట్ల ఆయన ఏం చేస్తున్నాడు. నిజంగా చూస్తే ఈ దావీదు మహారాజు ఈయననే ఒక కాపరి. ఈయన దావీదు మహారాజుగా మార్చబడక ముందు కనుక దేవుడు దావీదు యొక్క ఇశ్రాయేలు యొక్క సింహాసనం లేకుండే దావీదును దేవుడు రాజుగా చేయకమునుపు దావీదు యొక్క పని ఏంటి అంటే ఏం చేయడం? గొర్రెల యొక్క కాపరి. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఈ గొర్రెల కాపరి తర్వాత ఏ కాపరిగా మార్చబడ్డాడు? ఇశ్రాయేలుకు కాపరిగా మార్చబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఏ కాపరి చేశాడు? మనుషుల కాపరిగా, లేకుంటే ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా దేవుడు అతన్ని నియమించాడు. స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నిజంగా దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నిజంగా తను ఎప్పుడు ఆశించలేదు, నేను ఒక ఇశ్రాయేలు దేశంకు నేను ఒక రాజుగా నేను మార్చబడతాను, ఇశ్రాయేలులకు నేను ఒక కాపరిగా నేను నియమించబడతాను అని దావీదు ఎప్పుడు నిజంగా తన జీవితంలో ఎప్పుడైనా ఊహించి ఉండడు. ఎందుకంటే తన ఊహకు అందని విషయం అది. హల్లెలూయా. అవునా కదండి? కనుక నిజంగా అంటే కాపరి అనే మాటకు అర్థం ఏంటంటే కాయువాడు అని అర్థం. కాపరి అనే మాటకు అర్థం ఏంటి? కాయువాడు. ఏం చేయవాడు? కాయువాడు. అట్లయితే ఇప్పుడు దావీదు కాపరి అంటే కాయువాడు. ఏం కాయువాడు? తన తండ్రికి కొన్ని గొర్రెలు ఉంది. తన తండ్రికి ఏమున్నాయి? కొన్ని గొర్రెలు ఉన్నాయి. కనుక ఆ తనకున్న గొర్రెలను ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు కాయడానికి దావీదు కొన్ని గొర్రెలు తండ్రి అప్పగించాడు. హల్లెలూయా. అనగా యెషై అనే తన తండ్రి ఏం చేశాడు? దావీదుకు కొన్ని గొర్రెలను అప్పగించి వీటిని మీరు ఏం చేయమన్నాడు? కాయండి అన్నాడు. హల్లెలూయా. అయితే ఈ కాయమని దావీదుకు అప్పగించి స్తోత్రం కనుక తన అడవిలో పంపించినప్పుడు తన తండ్రి తనకు అప్పగించిన గొర్రెలను కాపాడడానికి అనేక యుద్ధములు లేకుంటే అనేక జంతువుల నుండి పోరాటం చేసి ఆ జంతువులను దావీదు ఏం చేస్తున్నారు? కాపాడుకోగలిగారు. హల్లెలూయా. అనగా తన తండ్రి తనకు అప్పగించిన, హల్లెలూయా, యెషై తనకు అప్పగించిన ఆ గొర్రెలను తినడానికి అడవిలో ఉన్నప్పుడు క్రూరమైన జంతువులు, నక్కలు కానీ లేకుంటే స్తోత్రం కనుక తోడేళ్ళు కానీ లేకుంటే సింహము కానీ ఎలుగుబంటి కానీ ఈ విధంగా తన తండ్రి తనకు నమ్మి అప్పగించిన గొర్రెలు తినడానికి అనేక క్రూరమైన జంతువులు ఎక్కడున్నాయి? అరణ్యములో ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా మీరు జాగ్రత్త వినాలి. తండ్రి తనకు అప్పగించిన గొర్రెలను స్తోత్రం కనుక ఒక ఏమంటారు, మంచి ఊరిలోకి కాదు, అరణ్యంలోకి తోలుకెళ్ళాలి. ఒక అడవిలోకి తోలుకెళ్ళాలి. నిజంగా చెప్పండి, అడవిలో ఏముంటాయి? అవునా కదా? హల్లెలూయా. నిజంగా తండ్రి తనకు అప్పగించిన గొర్రెలు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? అవి మేత వేయడానికి అరణ్యంలోకి వెళ్ళాలి.
కానీ దావీదుకు తెలుసా తెలియదా అరణ్యములు ఏమున్నాయి? తండ్రి నాకు అప్పగించిన ఈ గొర్రెలను తినడానికి అనేక గుంట నక్కలు, అనేక విష జంతువులు, అనేక క్రూర ముఖములు ఈ అరణ్యములో ఉన్నాయి. అయినప్పటికీ తండ్రి నాకు అప్పగించిన ఈ గొర్రెలను కాపాడే స్తోత్రం కలిగాక సమర్థం లేకపోతే దావీదు ఆ గొర్రెలకు తీసుకుని వెళ్ళేవాడు కాదు. హల్లెలూయా. అయితే దావీదుకు తెలుసు, నేను ఈ గొర్రెలు తీసుకొని వెళ్తున్నప్పుడు నాకు దావీదుకు అర్థమై ఉండొచ్చు, ఈ గొర్రెలు తినడానికి స్తోత్రం కలిగాక అనేక జంతువులు అరణ్యములో, కేవలం అంత మాత్రమే కాదు దొంగలు కూడా ఉన్నారు. అనగా ఈ జంతువులను ఎత్తుకొని వెళ్ళడానికి అనేక దొంగలు కూడా ఈ త్రోహలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కాపరి అంటే దాని అర్థం ఏంటి? కాయువాడు. అని దేనిని కాయాలి? తండ్రి తను నమ్మి అప్పగించిన ఈ గొర్రెలను నక్కల నుండి, స్తోత్రం కలిగాక తోడేల నుండి, క్రూర మృగము నుండి, సింహము నుండి, ఎలుగుబంటి నుండి, దొంగల నుండి ఇప్పుడు తను నమ్మి అప్పగించిన ఈ గొర్రెలను కాయాలి. హల్లెలూయా. గొర్రెలు తనవి కాదు, తండ్రివి. గొర్రెలు ఎవరివి? తనవి కాదు, ఎవరివి? తండ్రివి. కానీ ఈ తండ్రి తను నమ్మి ఈ వెలపెట్టి కొన్న ఈ గొర్రెలను ఎవరికి అప్పగించారు? ఇప్పుడు దావీదు గారికి అప్పగించారు. ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే రెండు పని చేయాలి. ఒకటి, గొర్రెల్ని కాపాడాలి, గొర్రెల్ని కాయాలి. రెండు, వారికి కావలసిన ఆహారం ఇవ్వాలి. కేవలం కాపాడడం మాత్రమే కాదు, పోషించడం కూడా. కాబట్టి ఏం చేయాలి? కాపాడాలి, పోషించాలి. ఇప్పుడు పోషించడానికే అరణ్యము తీసుకెళ్తున్నాడు. కనుక పోషణ కోసం వెళ్తున్నప్పుడు తిరిగి మళ్ళీ ఏముంది? వాటిని భుజించడానికి, వాటిని సంహరించడానికి, వాటిని నాశనం చేయడానికి, వాటిని తినివేయడానికి అనేక విష జంతువులు, క్రూర జంతువులు కూడా అరణ్యములో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు స్తోత్రం తన తండ్రి యొక్క గొర్రెలను కాపాడడానికి, తను నమ్మి అప్పగించిన గొర్రెలను కాపాడడానికి ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఓ సింహం వచ్చింది. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏమిచ్చినప్పటికీ తన ప్రాణాన్ని త్యజించి ఆ గొర్రెలను స్తోత్రం కలగక విష జంతువుల చేతుల నుండి గొర్రెలు దావీదు కాపాడగలిగారు. ఈ గొర్రెల కాపరి గొర్రెలను ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆ గొర్రెలు కాపరి తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించకపోతే గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు కాదు. ఆ సింహము గాని, ఎలుగుబంటి గాని తన మీద దాడి చేస్తున్నప్పుడు, ఆ గొర్రెల మీద దాడి చేస్తున్నప్పుడు, చనిపోతే, ఈ గొర్రె చనిపోతే మరొక గొర్రె కొనుక్కోవచ్చు నేను, కానీ నా ప్రాణం పోతే తిరిగి దాన్ని ఏం చేయలేను, సంపాదించుకోలేను. అవునే కదా? హల్లెలూయా. నిజంగా మనం చూస్తున్నాం, ఎవరికైనా ఒక కరోనా వచ్చింది అనుకోండి, ఒక భార్యకు కరోనా వచ్చింది అనుకోండి, అండి భర్త కలిసి ఉంటాడా ఇప్పుడు? అండి ఉంటారండి. కారణం ఏంటి? ఈ ఉద్దేశం ఏంటంటే ఆమె పోతే ఊరిగా నేనేం చేయాలి? ఇప్పుడు నేను మంచిగా ఉండాలి. హల్లెలూయా. కరోనా వచ్చింది అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? కంపల్సరీ. హల్లెలూయా. అవునా కదా? సో మనం కరోనా వస్తేనే ఏం చేస్తున్నాం? ఇంకా సింహం వస్తే ఏం చేస్తాము? హల్లెలూయా. అవునా కదా? అక్కడ గొర్రెలు, ఇక్కడ మనుషులు. ఏం చెప్పండి, దావీదుకున్న ఎవరు? మనుషుల, గొర్రెల? ఇప్పుడు గొర్రెల కోసమే ప్రాణం పెట్టడానికి తెగించినట్లయితే హల్లెలూయా, పరలోకం నుండి దావీదును దేవుడు పరిశీలిస్తున్నాడు. స్తోత్రం. తన తండ్రి తనకు నమ్మి అప్పగించిన ఈ జంతువులను ఇంతగా కాపాడితే, ఇంతగా ప్రేమిస్తే, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇతను నేను నియమించినట్లయితే ఈయన కొరకు ఈయన నిలబడగలడు. స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? అనగా జాగ్రత్త వినండి, నిజంగా దావీదు ఎప్పుడు తన జీవితంలో ఊహించున్నాడు, తను అనుకొని కూడా ఉన్నాడు, కానీ పరలోకం నుండి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. దావీదు ఎప్పుడు ఊహించున్నాడు. కానీ జాగ్రత్త వినాలి,
ఈ జంతువులకు ఆత్మ లేదు. నిజంగా చెప్పాలంటే దేవుడు నోహవుతో చెప్పారు, ఈ సమస్త జంతువులు మనుషుల కొరకు వాటిని మీరు ఏం చేయండి, వధించుకొని తినమన్నారు. హల్లెలూయా. వాటి చంపుతే వాక్యానుసారంగా పాపం అనేది కాదు. హల్లెలూయా. కానీ ఈ జంతువుల కొరకే అనగా తన తండ్రి తను నమ్మి అప్పగించిన ఈ జంతువులనే దావీదు ఇంతగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే, హల్లెలూయా, మనుషుల్ని అప్పగిస్తే ఇంకా ఏం చేయగలడు? హల్లెలూయా. దేవుడు పరలోకం నుండి దావీదును పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితిలో దేవుడు ఒక వ్యక్తిని నమ్మి గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నమ్మాడు. ఇశ్రాయేలు దేశములకు రాజుగా నియమించి పట్టాభిషేకం చేస్తే అతడు స్థిరపడిన తర్వాత దేవునికి విరోధమైన పాపం చేసి, దేవుని ప్రవక్తకు దేవునికి విరోధముగా అతడు పాపం చేసి తనకున్న అభిషేకమును, తనకున్న సింహాసనమును, తనకున్న మహిమను నష్టపరుచుకొని దురాత్మతో నిండిన వాడై తిరుగుతున్నాడు. ఇలాంటి ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలో దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకమైన యథార్థవంతుడైన ఆత్మలో భారమగిన ఒక కాపరి కావాలి. న్యాయాధిపతి కంటే మంచి మాట కాపరి. హల్లెలూయా. అంటే కాపాడేవాడు కావాలి. ఎవరు కాదు ఇప్పుడు? స్తోత్రం. హల్లెలూయా. రాజు కాదు, కాపరి కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి? రాజు కాదు, కాపరి కావాలి. స్తోత్రం. అవునే కదా? ఇప్పుడు ఎవరు కావాలి? రాజు కాదు, ఏలుబడి చేసేవాడు కాదు, కాపాడేవాడు కావాలి. ఏలుబడి చేసేవాడు కాదు, పోషించేవాడు కావాలి. కానీ నేడు సేవకులకు అనగా నేడు విశ్వ సంఘానికి ఏం కావాలి? ఆత్మీయంగా పోషించే సేవకుడు కాదు, ఆత్మీయంగా నిన్ను కాపాడేవాడు కాదు, కానీ నిన్ను ఏలుబడి చేసే కొందరు నాయకులు ఎన్నుకున్నారు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు దేవుడు ఒక గొప్ప కాపరిని ఎన్నుకుంటున్నాడు. ఎవరు? హల్లెలూయా. రాజు కాదు, కాపాడేవాడు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలి? కాపాడేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు కావాలి. హల్లెలూయా. ఈరోజు నీకెవరు కావాలి? ఈరోజు నీకెవరు కావాలి? స్తోత్రం. హల్లెలూయా. నీకెవరు కావాలి? నన్ను కాపాడేవాడు కావాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దావీదు దగ్గర ఏమున్నాయి? కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు ఎవరివి? తనవి కూడా కాదు. తన డబ్బు పెట్టుకున్నాడా? ఇప్పుడు తనకున్న గొర్రెలు ఎవరివి? తండ్రి గొర్రెలు. ఒకవేళ ఆ గొర్రెలను ఒక గొర్రె సింహము తినిపోతే తనకి నష్టమైంది ఏం లేదు. తను చెప్పగలడు, తండ్రి అడవిలో ఒక సింహం వచ్చింది, ఆ సింహము నుండి సింహం వచ్చి నా మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని పోయింది, నేనేం చేయగలను? నేను సింహం కంటే బలవంతున్నా? సింహం నుండి కాపాడగలనా? సింహం నుండి కాపాడే కెపాసిటీ నాకుందా? ఒకవేళ ఆ సింహము నోటిలో నుండి ఈ గొర్రెను కాపాడే విషయంలో నేనే చనిపోతే, హల్లెలూయా, నేనే చనిపోతే, ఆ సింహము గొర్రెను వదిలిపెట్టి నన్నే తింటే, అందుకే నేనేం చేశాను? ఇప్పుడు ఆ గొర్రెను వదిలిపెట్టేసి తింటే తినిపో అని వదిలేసి మిగతా గొర్రెలను కాపాడుకున్నా అంటే నాలాంటి బుద్ధిమంతుడు. నాలాంటి బుద్ధిమంతుడు ఏమంటాడు? హల్లెలూయా. తండ్రి గారు సోదరు పోతే ఒక గొర్రెతో పని అయిపోయింది, నేను మిగిలినా కదా. హల్లెలూయా. మిగిలిన గొర్రెలను మిగిలినాయి కదా. హల్లెలూయా. కానీ దావీదు అడుగుతుంది, నాకు అప్పగించిన ఒక్క గొర్రె కూడా సాతాను అప్పగించాలని నాకు వీల్లేదు. హల్లెలూయా. తండ్రి నన్ను నమ్మి అప్పగించిన ఒక్క గొర్రె కూడా దుష్టుని నోటిలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఆ ఎలుగుబంటి, ఆ సింహము తన స్తోత్రం కలిగి తన తండ్రి అప్పగించిన గొర్రె తినడానికి వచ్చినప్పుడు తన ప్రాణమును త్యజించి యుద్ధం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? హల్లెలూయా. తన ప్రాణము కంటే విలువైందండి తెలుసా? నమ్మకత్వం. నిజంగా నా తండ్రి నన్ను నమ్మాడు కనుకనే విలువబెట్టి ఏం చేశాడు? ఈ గొర్రెలను కొన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. అట్లయితే ఇప్పుడు ఒక మన నడవల్లి
నిజంగా నీ ఆత్మను దేవుడు వెలపెట్టి కొంటే నీ ఆత్మకు నువ్వు కాపాడుతున్నావా? హల్లెలూయా. దేవుడు నీ ఆత్మ సర్వలోకం కంటే విలువైందని చెప్పి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్న ఆత్మను నీ కాపాడుతున్నావా? అడవి మృగములు, గుంట నక్కలు, పాపము, లోకము, శరీరము, సాతాను నీ ఆత్మను మింగివేయకుండా, నీ ఆత్మ పాతాళంలోకి దిగిపోకుండా నీ ఆత్మను నీ కాపాడుతున్నావా? అనగా నీ కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి, కానీ నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు నీలో పోరాటం ఉందా? అక్కడ ఉంది, రక్తము కారణంతగా నువ్వు పాపమును ఎదిరించలేదు గనక నీ కాపరి ఎవరో తెలుసా? చదవండి 49వ కీర్తన. హల్లెలూయా. 49వ కీర్తన 12వ వచనం త్వరగా చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరై ఉందును. ఇది చెప్పు, నీ కాపరి ఎవరు? ఎవరు కాపరి ఎవరంట? హల్లెలూయా. ఎవరి కాపరిలు? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, పాతాళం వారికి. దేవుడు మాత్రమే కాపరి కాదండి, ఏమంటారు, మరణము కూడా కాపాడేవాడు. అనగా మరణము కూడా నిన్ను కాపాడుకుంటుంది తెలుసా? హల్లెలూయా. మీరేమనుకున్నారు? దేవుడే కాపాడుకున్నాడు? కాదు. ఎవరు కాపాడుతారు? ఇప్పుడు మరణము కూడా కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. అనగా నువ్వు మరణములో నుండి జీవములోకి దాటిపోకుండా, నిత్య జీవము నువ్వు అనుభవించకుండా మరణం నిన్ను కాపాడుకుంటుంది. మరొక గారు ఎక్కడికి పోతారు? మీ ఆత్మ పరలోకం పోతారా? హల్లెలూయా. ఏమా ఉన్నా కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? నీ ఆత్మ పరలోకం పోకుండా ఇప్పుడు పాతాళం ఏం చేయాలి? పాతాళం తన వారు కూడా ఇప్పుడు ఏం చేసుకోవాలి? కాపాడుకుంటుందంట. వారికి కాదు కాపరి. కాపరి అంటే అర్థం ఏంటి? కాపాడువాడు. హల్లెలూయా. అట్లా ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి అపరాధం బట్టి పాపం బట్టి నీ చచ్చిన ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి లోకములో ఎవరికి ప్రేమించాలని, అనగా లోకంలో ఎవరికి దొరకని ఒక గొప్ప ధన్యత దేవుడు నీకు దొరికింది. నిజంగా నిన్ను ప్రేమించి కులము నుండి, మతము నుండి, పితృం పారంపర్య వ్యర్థాచం నుండి దేవుడిని విడిపించి హల్లెలూయా రక్షించిన, బ్రతికించిన ఈ ఆత్మ ఇప్పుడు బ్రతుకు కాపాడుకుంటున్నావా? హల్లెలూయా. అనగా గుంట నక్కలు, హల్లెలూయా, అడవి మృగములు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవవిడంబములు, ఐహిక ధన సుఖభోగములు నీ ఆత్మను, అనగా నీ పాపములు నిన్ను స్తోత్రకరగాక నీ ఆత్మను మింగివేయకుండా నీ ఆత్మను కాపాడుతున్నావా? హల్లెలూయా. కనుక దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. హల్లెలూయా. అనగా నీ ఆత్మనే నువ్వు కాపాడకపోతే, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన దాన్నే నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించకపోతే, కాపాడకపోతే, ఇక దేవుడు నీకు ఇంకేమిస్తాడు? నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు అనుకున్నావా? నీకు కృపావరం ఇస్తాడా? హల్లెలూయా. అనగా జ్యోతిర్మయుడకు పరసంబంధమైన ప్రతి ఈవి, ప్రతి వరముడు పరలోకమందున జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నీకు దొరకాలి అంటే దొరికిందని కాపాడుకోముందు. హల్లెలూయా. దొరికిందని కాపాడుకో. వెలిగింపబడిన నీ జీవితాన్ని, నీ ఆత్మను కాపాడుకో. ఆరిపోకుండా కాపాడుకో. దేవుడికి ఇచ్చిన గొప్ప రక్షణను కాపాడుకో. దేవుడికి ఇచ్చిన ప్రత్యేకతను కాపాడుకో. దేవుడికి ఇచ్చిన విశ్వాసమును కాపాడుకో. దేవుడికి ఇచ్చిన ఆత్మరక్షణను కాపాడుకో. హల్లెలూయా. కానీ నీ ఆత్మను నువ్వు కాపాడుకోకుండా, నీ విశ్వాసాన్ని కాపాడుకోకుండా, నీ సహనం నువ్వు కాపాడుకోకుండా, హల్లెలూయా, గాలికి వదిలేసి స్తోత్రం కలగాక దేవుడు నా కాపరి అంటే కుదరదు. హల్లెలూయా. అనగా దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయబడక మునిపే తన తండ్రి నమ్మి కొనిచ్చిన కొన్ని గొర్రెలను నమ్మకముగా కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా.
ఎంతగా కాపాడుకున్నాడంటే తన ప్రాణము కంటే ఎక్కువ గొర్రెలు ప్రేమిస్తున్నాడు. ఎక్కడ పచ్చిక బయలు ఉన్నాయి, ఎక్కడ స్తోత్రం కలిగాక జీవజల మూటలు ఉన్నాయి, అక్కడికి ఆ గొర్రెను అక్కడికి నడిపిస్తున్నాడు దావీదు. హల్లెలూయా. ఆ కీర్తన మొత్తం తన అనుభవం కూడా రాసుకుంటున్న విషయం. హల్లెలూయా. అనగా తాను మేపుతున్న గొర్రెను అనగా ఇప్పుడు స్తోత్రం తాను ఇప్పుడు చూస్తున్నది గొర్రెల కాపరి అనగా స్తోత్రం కలిగా దేవుడు నా కాపరి. గొర్రెలు అనగా ఎవరు? నేనే ఒక గొర్రె. స్తోత్రం కలిగాక హల్లెలూయా. అనగా తన ముందు తాను కాస్తున్న గొర్రెలనేమో తానుగా వర్ణించుకుంటున్నాడు. స్తోత్రం తన కాపరి తత్వాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన నాకు కాపరి, నేను ఆయనకు గొర్రెను. హల్లెలూయా. అంటే స్తోత్రం కలిగాక జాగ్రత్త వినాలి. తండ్రి తనకు నమ్మి ఇచ్చిన గొర్రెల్ని దావీదు కాపాడకపోతే దేవుడు కూడా స్తోత్రం కలిగాక ఇశ్రాయేలు దేశమునకు దావీదును రాజుగా చేసి ఉండేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అనగా సంఘములో కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములో కానీ దేవుడి నుండి నీవేమైనా పొందాలని ఇష్టపడిన ఎడల దేవుడు నీకు ఇచ్చిన ఎన్ని ఇచ్చినా సరే వాటిని నమ్మకముగా ఉండు. హల్లెలూయా. అందుకే స్తోత్రం కలిగాక దేవుడు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఒకరికి 5 ఇచ్చాడు, మరొకరికి 2 ఇచ్చాడు, మరొకరికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు మరి 5 సంపాదించాడు, 2 ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడు, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? ఇప్పుడు భూమిలో దాగిపెట్టాడు. స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఏమంటున్నాడు ఇంకా? స్తోత్రం కలిగాక నువ్వు నాకు లెక్కడితో నాకు తెలుసు కనుక ఇప్పుడు నేను చేశాను దాచిపెట్టినా. హల్లెలూయా. ఎక్కడికి నీకు ఎన్ని ఇచ్చాడో కనీసం నీ వ్యక్తిగత ఆత్మీయ రక్షణ కొరకు నీకు ఒక చింత ఉందా? నేను పరిశుద్ధపరచబడాలి, నేను పవిత్రపరచబడాలి, నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు కొరకు మండాలి, నేను ప్రభు కొరకు ప్రకాశించాలి, అంధకారంలో చీకటితో నిండిపోయిన ఈ లోకములో దేవుని కొరకు నేను జీవించాలన్నంత రోషము నీకుందా? హల్లెలూయా. వాక్యం రాయబడింది, యోహాను మండుచు ప్రకాశిస్తున్న ఒక దీపమై ఉండెను. హల్లెలూయా. అంధకారముతో నిండిపోయిన లోకములో, అంధవిశ్వాసముతో నిండిపోయిన లోకములో, ధర్మశాస్త్ర భక్తితో నిండిపోయిన లోకములో హల్లెలూయా స్తోత్రం కలిగాక యోహాను ఏం చేస్తున్నాడు? మండుతూ ప్రకాశిస్తున్నాడు. స్తోత్రం కలిగాక ఒకవైపు మండుతున్నాడు, మరొక వైపు మంట లేకపోతే ప్రకాశం వెలుగు రాదు అనగదా? మంట లేకుండా వెలుగు వస్తుందా? అనగదండి. స్తోత్రం కలిగాక మండాలి అంటే మండుతున్నప్పుడు ఉట్టిగా మంట రాదు. స్తోత్రం కలిగాక హల్లెలూయా. కాలిపోవడం ప్రారంభం అవ్వాలి. అనగా మీరు ఇప్పుడు పై ముట్టిస్తారు, ముట్టించినప్పుడు ఏం చేస్తారు? ముందు గడ్డు కర్రలు అన్నీ పెడతారు. మంట ప్రారంభమైన తర్వాత కర్రలు ఉన్నట్టుగా ఉంటాయి, కాలిపోవడం ప్రారంభం అవుతాయి. పెట్టినప్పుడు ఇంత పొడుగు కర్ర పెట్టారు, ఒక 10 నిమిషాల తర్వాత కాలితే ఏమవుతుంది? అంతే ఉందా తగ్గిందా? హల్లెలూయా. వేడి పెరుగుతుందా తగ్గుతుందా? హల్లెలూయా. తాను తగ్గుతున్నాడు, వేడి పెరుగుతుంది. క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అనగా నేను నాలో తగ్గాలి, క్రీస్తు నాలో మండాలి. మనలో ఇప్పుడు మనని ఇప్పుడు ఏమంట తెలుసా? నేను అనే మంట. హల్లెలూయా. నా ఇష్టం నెరవేరాలి, లేకపోతే నేను చెప్పింది వినాలి, లేకపోతే నా అభిలాషలు, నా మాటే అందరి వినాలి. అలాగే మొత్తానికి ఎవరు కనబడాలి? ఇప్పుడు నేనే కనబడాలి. హల్లెలూయా. అవునండి. ఎవరైతే ఏ కర్ర అయితే పొయ్యిలో పెట్టబడిందో అది కనబడదు. నిజంగా చెప్పండి, పెట్టినప్పుడు కర్ర మండుతున్నప్పుడు ఏమవుతుంది? కర్రలా ఉండదు, అగ్ని గోళం పడుతుందా? ఎర్రగా అవుతుంది. కర్ర కనబడుతుందా? వేడి కనబడుతుందా? మళ్ళీ అదే పాత మార్గాలు కనబడుతుంది ఏంటి? ఇది పొయ్యిలో పెట్టలే, దీనికి శకలాగలే. హల్లెలూయా. మళ్ళీ పాత అమ్మగారు కనబడి అర్థం ఏంటి? ఇది ఇంకెక్కడ రాలే, పొయ్యి దగ్గర ఉండొచ్చు కానీ పొయ్యిలోకి రాలే. ఇది పరిస్థితి ఇప్పుడు. హల్లెలూయా. ఎక్కడుంది ఇది? కాకపోతే పొయ్యి దగ్గరే ఉండొచ్చు కానీ పొయ్యిలో లేదు. ఇది పొయ్యి దగ్గర ఉంది, 10 సంవత్సరాలు అట్లే ఉంటది. హల్లెలూయా. 30 సంవత్సరాల సర్వీస్ అయిన ఇక్కడే ఉంటది. ఎక్కడ
పొయ్యి దగ్గర ఉన్న సర్వీసు ఎన్నో కర్రలు వచ్చాయండి పోయాయండి, నేను ఇక్కడే ఉన్నా. ఎందుకున్నావు బాబు పొయ్యిలో పెట్టడం వల్ల? ఇంకా మంట ముట్టలే నీకు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి అర్థమైపోయింది వీడు కాడు, వీడే చేయడు. కాలే మనసు విరిగి లేదు, సత్య మనసు విరిగి లేదు. అంటే పొయ్యిలో కూడా నేనే కనబడాలన్నాడు వీడు. ఎడ కూడా నేనే కనబడాలి, పొయ్యిలో కూడా నేనే కనబడాలి. కానీ పొయ్యిలోకి పోతే నువ్వు కనబడవు. పొయ్యిలోకి పోతే నువ్వేమవుతున్నావు? ఇప్పుడు చెప్పండి, పొయ్యిలో పెట్టిన తర్వాత తుమ్మకర్ర లేకుంటే ఇప్పుడు 2 కర్రలు పెట్టినాం, యాపకర్ర పెట్టు, తుమ్మకర్ర పెట్టు. 2 కర్రలు పొయ్యిలో పెట్టు. తుమ్మకర్ర లాగా, యాపకర్ర లాగా కనబడుతుందా? 2 కర్రలు మండడం ప్రారంభం అయితే 2 ఎర్రగైతాయి. అవునా కదా? హల్లెలూయా. యాపకర్ర పెట్టు, తుమ్మకర్ర పెట్టు, 2 కర్రలు పొయ్యిలో పెట్టగానే 2 మండడం ప్రారంభం అవుతాయి, 2 ఎర్రగైపోతాయి. కాలిన తర్వాత 2 కర్రగైపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, బొగ్గుని తీసుకొని పక్కన పెట్టి ఇది తుమ్మకర్ర ఇది ఎర్రకర్ర చెప్పగలరా? ఎప్పుడన్నా బొగ్గుని ఎవరో చెప్తారా? చెప్తారమ్మా? హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, పొయ్యిలో 2 పెట్టావు, 2 కర్రలు పెట్టావు. చెప్పముందు అంటుంది ఇది నేను యాపకర్ర అంటుంది, ఈ కర్ర, ఈ కర్ర ఏమంటుంది? తుమ్మకర్ర అంటుంది. ఈ 2 కర్రలు తీసుకోపోయి ఎక్కడ పెట్టినా? ఇప్పుడు పొయ్యిలో పెట్టినా తుమ్మకర్ర కాలుతుంది. అప్పుడు 2 కర్రలు చూసుకున్నాయి. అవునయ్యా, కాలక ముందు నేను పలాని కులం, పాలక ముందు నేను పలాని గర్విష్టి, కాలక ముందు నేను పలాని, కాలక ముందు నేను పలాని, కాలుతున్నప్పుడు సమానమే. ఏంటి తెలుసా? ఆ కాలడం ద్వారా నా మీదున్న ఏంటి పెట్టబడినది ఉడకాలి. హల్లెలూయా. అనగా దేవుడు నన్ను నమ్మి స్తోత్రం అప్పగించిన దేవుని పని నా ద్వారా జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది కర్రలు ఏమన్నా తెలుసా? ఎక్కడుంటాయి? ఇప్పుడు పొయ్యి దగ్గరే ఉంటాయి, కానీ మండవు. అలాగే యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలాగే 38 సంవత్సరాలు ఎక్కడుంది ఒకడు? ఈ సిలోహోర్ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి అడిగాడు, ఏంద్రా బాబు అంటే, సార్ 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా, కానీ ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు నన్ను దించున్నాడు ఎవడు లేడు. సరే పోనీ ఇప్పుడు అడుగుతా దేవుడు అన్నాడు, మరి స్వస్థత పొందుకోరుచున్నావా అని మళ్ళీ అడిగాడు దేవుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు ఆయన, హల్లెలూయా, నువ్వు స్వస్థత పొందుకోరుచున్నావా అంటే మళ్ళీ చెప్తున్నాడు, అయ్యా దింపనోడు లేడయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మన బాధ ఏంటంటే మంటలను ఉంది కానీ మంటలేకపోతున్నాడు. కాదు ముందు పోయలేదురా. హల్లెలూయా. అంటే స్తోత్రం కనుక బలిపీఠము మీదికి రా, అగ్ని అదే తనకైతే మండుతుంది. హల్లెలూయా. అనే దాని అర్థం ఏంటి? సజీవ యాగముగా నీ ప్రాణమును, ఆత్మను, శరీరమును దేవునికి అప్పగించు, దేవుడు నిన్ను కారణం ప్రారంభిస్తాడు. కనుక దేవుడు వెలిగించిన ఆ దీపంలో నువ్వు కాపాడుకుంటున్నావు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది స్తోత్రం కనుక దావీదు ఇప్పుడు అనుకోలేదు ఏమని, నేను ఈ విధంగా అవుతానని. కానీ తండ్రి తన నమ్మి అప్పగించిన ఆ గొర్రెను దావీదు ఏం చేస్తున్నాడు? కాపాడుకున్నప్పుడు పరలోకములో దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం కనుక హల్లెలూయా. దావీదును పరిశీలిస్తున్నాడు. ఓ, అప్పుడు దేవుడు ఎంత సంతోషించుంటాడు తన మనసులో. హల్లెలూయా. నిజంగా దావీదును చూసి దేవుడు ఎంత సంతోషించుంటాడు. అందుకే దావీదు అన్నాడు, నా హృదయానుసారుడు. హల్లెలూయా. అంటే ఈ మూగ జంతువులని ఇంతగా ప్రేమిస్తే, ఈ మూగ జంతువుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వెనుతీయనట్లయితే ఇశ్రాయేలు కొరకు ఏం చేస్తాడు అనగా, హల్లెలూయా, శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలు పని కాపాడకు ఇతడు సమర్థుడు. నా మాటకు లోపడతాడు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. గొర్రెలు కాస్తున్న ఒక వ్యక్తిని తీసుకుపోయి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయాలి అనడం ఎంత గొప్ప సాహసం. అసలు ఈయన మాట ఎవరని అంటారు. కానీ ఈ గొర్రెల కాపురం దేవుడు ఏం చేశాడు? కానీ దేవుని నమ్మకాన్ని ఎప్పుడు ఆయన ఏం చేయలేదు, పాడు చేయలేదు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే స్తోత్రం కలుగాక 2 విషయాలు ముందు పెడుతున్నాను. ఒకటి స్తోత్రం కలుగాక మొదటి విషయం ఏంటి అంటే, దేవుడు నిన్ను నమ్మి
నీలో వెలిగించిన నీ ఆత్మీయ దీపాన్ని నువ్వు కాపాడుకున్నావా? నువ్వు కాపాడుకుంటున్నావా? నీ పవిత్రతను నువ్వు కాపాడుకుంటున్నావా? దేవునికి ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? దేవునికి ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? లేకుంటే స్తోత్రం దాన్ని గాల్లో వదిలేసుకొని నీ భక్తిని కొనసాగిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. రెండోది స్తోత్రం కనుక నిజముగా దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? అక్కడ మరణం వారికి కాపరి అంట. ఎవరు కాపరి అంట? హల్లెలూయా. అనగా దేవుడు మాత్రమే కాపరి కాదు, మరణం కూడా ఏముంది? కాపరిగా ఉన్నాడు. స్తోత్రికనే కాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అందరూ నాకు దేవుడే కాపరి అంటారు. ఎవరిని అడిగిన దేవుడు ఏమంటారు? ఎవరు కాపరి అంటారు? చెప్పండి. ఎవరిని అడిగిన ఏం చెప్తారు? దేవుడేనా కాపరి అంటాడు. మరి దేవుడే నీకు కాపరి అయితే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సినిమా థియేటర్లో ఉండాలా? చెప్పండి, నిజంగా చెప్పండి. దేవుడే నీకు కాపరి అయితే నీ కాపరిని సినిమా థియేటర్ తీసుకెళ్తాడా? సరే, దేవుడే నీకు కాపరి అయితే నిన్ను తాగుబోతం చేస్తాడా? దేవుడే నీకు కాపరి అయితే నువ్వు వ్యభిచారం చేయడం తీసుకోపోతాడా? మరి ఇవన్నీ చేస్తుంటే కాపరి వాడు. భక్తి లేదా? సేవ లేదా? ఎంతమంది సేవకులు తాగుపోతుంది ఈరోజు? ఎంతమంది సంఘ పెద్దలు తాగుపోతుంది ఈరోజు? హల్లెలూయా. మన కదా, మనకు బట్ట బయలేదు కదా, విజయవాడ ప్రవీణ వేరున్నాయి కదా. సత్యం పైకి ఏముంది? బైబుల్. లోపల ఏముంది? బ్రాండింగ్. నీ కాపరి ఎవరు? నిజముగా దేవుడు నీకు కాపరి అయితే ఆయన ఆత్మీయంగా నీవు స్తోత్రం కనుక నీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. స్తోత్రం. అవునా కదా? యెహోవా నాకు కాపరి కనుక నాకు లేమి ఏమీ లేదు కదా, లేమి లేదు. హల్లెలూయా. ఈరోజు అందరి పరిస్థితి అంటే యెహోవా నాకు కాపరి, నాకు ఏమి లేదు, నేనేమి లేదు. ఏమన్నా ఆత్మీయ కృపావరాలు ఉన్నాయా? ఆత్మీయ ఎదుగుదల ఉందా? అంటే ఏం లేదు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ యెహోవా నా కాపరి కనుక గొర్రెల కాపరి నన్ను. నా కాపరి ఏ కాపరి చేశాడు చెప్పండి? గొర్రెల కాపరి పంది కాపరి చేసిన. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడు? ఎవరు చేసిరు? దావీదు అయ్యాడా? ఆయన కాపరి చేసిండా? దేవుడు ఆయనకి ఎవరు? కాపరి. హల్లెలూయా. తన తండ్రి గొర్రెలకు ఈయన కాపరి అయితే నా కాపరి దేవుడు. ఈ గొర్రెలను నేను కాస్తే నన్ను ఆయన కాస్తున్నాడు. హల్లెలూయా. అట్లది ఇప్పుడు ఆయన నిన్ను కాపరిగా నువ్వు ఎన్నుకున్నావా? ఈరోజు మరణము నీకు కాపరియా? దేవుడు నీకు కాపరియా? ఇద్దరు కాపరులే. మరణము కాపరియే, దేవుడు కూడా కాపరే. అంటే దాని అర్థం ఏంటంటే స్తోత్రం కలిగాక చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ మరణం కూడా ఏం చేసుకుంటుంది? తన వారిని కాపాడుకుంటుంది. ఎందుకు? వీడు మరణంలోకి ఎక్కడ పోవద్దు, జీవంలోకి దాటిపోవద్దు. వీడు జీవంలోకి పోతే నా పరిస్థితి ఏంటి? అదే కదా. ఇప్పుడు చెప్పండి, ఫరో ఇశ్రాయేల్ని కాపాడుకుంటున్నాడా, వెళ్ళగొడుతున్నాడా? ఎందుకని? నిజంగా ఫరో ఇశ్రాయేల్ పైన ఫరో ప్రేమిస్తున్నాడా? అవునా కదా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును దాటి వెళుతున్నప్పుడు ఫరోకు సంతోషమా? ఫరో హోనిస్తున్నాడా? కారణం ఏంటి? ఇశ్రాయేల్ ఐగుప్తు దాటిపోవట ఫరోకి ఇష్టం ఏమాత్రం ఇష్టం లేదు. కారణం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో భయమా? ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో ప్రేమనా? కాదు. ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తును దాటి వెళ్ళిపోతే నా పనులు ఎవరు చేయాలి? అట్లయితే ఇప్పుడు నీవు యేసుక్రీస్తు నమ్ముకొని నీ కులాన్ని విడిచిపెట్టి, నీ మతాన్ని విడిచిపెట్టి, నీ పాత విశ్వాసాన్ని విడిచిపెట్టి, నీ మూఢ నమ్మకాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు నమ్ముకొని యేసయ్యకు లోబడితే మరి వాళ్ళు ఊరుకుంటారా? నీ కులం ఊరుకుంటుందా? నీ మతం ఊరుకుంటుందా? నీ బంధువులు ఊరుకుంటారా? నీ శరీరం ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళందరూ? పశ్చాత్తాపడకుండా, నీ మానవలస పొందకుండా, నీ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపం నిన్ను కాపాడుకుంటుంది. స్తోత్రం కనే గాక. హల్లెలూయా. చెవి గలవాడు వినుడు గాక. ఈరోజు నిన్ను కాపాడుకుంటుంది ఎవరు తెలుసా? మరణం నిన్ను కాపాడుకుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మరణం నిన్ను కాపాడుతుంది. నీ పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ
విడిచిపెట్టకుండా మరణం నిన్ను కాపాడుతుంది. మరణమును జయించిన యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తావా? రెండు తల వంచండి. భయంకరమైన స్పిరిట్ ఇక్కడ పనిచేస్తుంది. నీ కథ వింటున్నావు, నీ కథ వింటున్నావా? మరణం యొక్క అంచులో కూర్చున్నవాడా, ఈ రాత్రి నీది, రేపు నీది కాదు. వ్యక్తిగత జీవితంలో దైవ భయము లేక దేవుని సొల్లు కూర్చున్నవాడా, ఇది సేవకుని స్వరమని కూర్చున్నావు కదా, నేను పైకి భక్తి గలవాలని గర్విస్తున్నావా? దేవుని శాపం నీ మీదకి దిగరాకమనిపే. హల్లెలూయా. ఐగుప్తును విడిచిపెట్టిరా, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ గర్వాన్ని విడిచిపెట్టి, నిన్ను నీవే వదులుకొని యేసయ్య పాద దగ్గర కూర్చుంటావా? దీనుడవై, నలిగిన హృదయం గల వాడవై, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీ ముందు మరణం మండుచుందయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను కలిసడానికి, నిన్ను తినివేయడానికి, నిన్ను నాశనం చేయడానికి మర్చిపోయావేమో. మరణం నీకు కాపరిగా ఉంది కదా. హల్లెలూయా. సంఘములో ఆత్మీయ కృపావరం ఎక్కడా? సంఘములో ప్రేమ ఎక్కడా? సంఘములో విశ్వాసం ఎక్కడా? నువ్వు నాకు కాపరిగా ఉండవా? నువ్వు నన్ను కాపాడవా? యేసయ్యా, అబద్ధం ఆడకుండా, పాపములో పడిపోకుండా నన్ను కాపాడయ్యా. నన్ను చెడును చూడకుండా, చెడును వినకుండా, చెడును మాట్లాడకుండా నన్ను కాపాడయ్యా. మహాపరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ నామాన్ని మహిమపడు గాక తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీకు స్తోత్రం పడిన గాక తండ్రి. ఇంతవరకు దేవ నన్ను మమ్మల్ని ప్రేమించి నీ సంఘాన్ని ప్రేమించే దేవ, ఎంతో ప్రేమతో దేవ తండ్రి నీకు స్తోత్రం. మాకు అర్థమయ్యే రీతిగా దేవ మీరు మాతో మా బలహీనతలు, మా బ్రతుకులను ఎరిగిన దేవ మాతో సూటిగా మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా దేవ. మా మీద ఉన్న సమస్త ముసుగు మీరు తీసినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా దేవా. క్రియలు లేని విశ్వాసం మృతము, నిజమే అవిశ్వాసము కోటగొడులు కూలిపోనే గాక తండ్రి ప్రభువా. అవిశ్వాసం మీద మాకు జయము దయచే దేవా. నీకు స్తోత్రం తండ్రి ప్రభువా. సత్యానికి విరోధముగా, సంఘానికి విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా, నీ వాక్యానికి విరోధముగా నిలబడి పోరాడుతున్న ప్రతి దుర్గములు కూలగొట్టబడి గాక. ఎన్నటికి నెరవేరును గాక. నన్ను మమ్మల్ని సంఘమును ప్రేమించి తండ్రి నీకు స్తోత్రం. నిజంగా ప్రభువా స్తోత్రం. ఇంకా పోలీసు సంఘాన్ని మమ్మల్ని నీ దాసు సమర్పిస్తూ సమస్త ఘనత నీకు చెల్లిస్తూ యేసు కృష్ణ వేడుకుంటున్నాం తండ్రి.